హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసుకునే టొమాటో రైస్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక స్పూన్ నెయ్యి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ అనాస్, జాపత్రి, బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి, కట్ చేసుకొని సన్నగా. అవి వేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మరి కొంచెంసేపు బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. పూర్తిగా పచ్చివాసన పోతేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అది అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 4 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే తొందరగా మగ్గుతుంది, సింపుల్గా తొందరగా అయిపోతుంది వంట. అలా 4 టొమాటోస్ని వేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గనించుకొని అది మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీ కారంకి సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి కొంచెంసేపు. అలా మగ్గిన తర్వాత కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని వేసుకొని కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే అన్నం అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. కలుపుకోవాలి. అలా కొంచెంసేపు కలుపుకొని అందులో 1 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మరి కొంచెంసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గించినప్పుడు మసాలా, ఉప్పు, కారం అన్నీ బియ్యంకి పడుతుంది, అన్నం చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత మనం 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి, ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. అలా మధ్యలో తీసుకుంటూ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉండే టొమాటో రైస్ ఈజీగా. ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.